మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన దేవుని బిడ్డలని మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కీర్తనకారుడు రాసిన 27వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుదాం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు, నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను, నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. దావీదు జీవితంలో జయము, నెమ్మది, పోరాటం అన్నీ కలిసి ఊరేగుతూ వచ్చాయి. ఒక రోజున తాను ఒక కీర్తన రాస్తూ ఆ కీర్తనలో నేను ధైర్యము వీడను, నేను ధైర్యమును కోల్పోను, నేను ధైర్యముతోనే నడుస్తాను అని ఒక భావన తనను గురించి సాక్ష్యార్థంగా చెబుతున్నాడు. మనం కూడా ఈ జీవితంలో చాలా కాలం భక్తి చేస్తున్నాం, వాక్యాలు విన్నాం, శ్రమలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, నిందలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, కరువు వచ్చింది, కష్టకాలం ఉయ్యాలాగా ఊపింది. కానీ మన జీవితంలో ధైర్యంగా ఉన్నామా? ధైర్యంగా ఉన్నవాడు ఎప్పుడూ కదిలించబడడు. చాలాసార్లు ధైర్యంగా ఉండండి అని చెప్పడానికి ఇష్టపడతాం, మనదాకా వస్తే ధైర్యాన్ని కోల్పోతాం. కొన్నిసార్లు ధైర్యాన్ని గురించి ప్రసంగాలు చేస్తాం, పాటలు పాడతాం, పాటలు రాస్తాం, కానీ సమయం వచ్చేటప్పటికి మనిషి కృంగిపోయి ధైర్యాన్ని కోల్పోతాడు. మరి ఈ రోజున ఇశ్రాయేలుల చరిత్ర చదివితే వాళ్ళకు వచ్చినన్ని శ్రమలు ఎవరికే రాలేదుగా, యోబుకు వచ్చినన్ని కష్టాలు ఎవరికే రాలేదుగా, దానియేలు స్నేహితులకు వచ్చినంతగా ఇబ్బందులు ఎవరికే రాలేదుగా. మరి ఈ రోజున వాళ్ళ చరిత్ర పుటల్లో నిలిచారు. మనం ఒక్కసారి ఆగి ఆలకిస్తే బైబిల్ బోధిస్తున్న నగ్న సత్యం ఏమిటంటే, నేను ధైర్యముగా ఉంటాను, నేను ధైర్యము విడవకుందును. ఎందుకని అతడు ధైర్యంగా ఉన్నాడు? ఇతడు శూరుడు, పాటలు పాడగలిగిన గాయకుడు, రచయిత, పరిపాలనా దక్షకుడు. అయినా ఇతడు అంటున్నాడు, నాతో యుద్ధం చేయడానికి దండు దిగినను, నేను భయపడాను. ఇక్కడ తన ఆత్మీయ అనుభవాలు మనతో పంచుకుంటూ దండు దిగినను అనే మాట వాడాడు. మనకితో పోరాటానికి ఒక్క మనిషి వస్తేనే మనం తట్టుకోలేం, కానీ దండు దిగితే దాని పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ రోజున నేను వినాల్సిన మాట, నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఒక్క మనిషితో మనం గెలవలేక వస్తున్నాం. మరి దండు దిగితే, మనతో యుద్ధం చేయడానికి ఎదురుగా నిలబడితే మనం ఏం చేయగలుగుతాము? మరి ఇతడు ఎలా ఉన్నాడు? మీకు కొన్ని విషయాలు చెప్పి కొంచెం ముందుకు వెళతాను. మొదటిగా దండు అనే పదంలో బైబిల్లో చాలా రకాలైన దండులు ఉన్నాయి. అందులో ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీలట ఐగుప్తు చెరలో చాలా కాలం బాధలు అనుభవించి గొర్రెపిల్ల రక్తపు ఆనవాళ్ళ ద్వారా మోషే వారిని విడుదల చేస్తే పరుగులు తీస్తూ వచ్చారు. అమ్మయ్య, చెరపోయింది, కొరడా దెబ్బలు పోయాయి, కష్టాలు పోయాయి, దేవుడు మన మొర్ర విన్నాడు, మనకి విడుదల కలిగిందని సంబరపడుతూ పాటలు పాడుకుంటూ తీరా వస్తే ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చేటప్పటికీ మళ్ళా హృదయం కృంగిపోయి కేకలు వేయడం మొదలుపెట్టి, దేవుడు దేవుడు అనుకున్నాం, మోసే మాట విన్నాం, మన కర్మ కాలిపోయింది, ఇప్పుడు మనకు సమాధులకు అడ్రస్లు కూడా దొరకదు, స్థలం అసలే లేదు, సముద్రంలో పడి చావడమే అన్నట్టుగా వేదన పడుతూ కృంగిపోతూ భయంకరంగా మాట్లాడటం మొదలుపెట్టారు. మనం కూడా కొన్నిసార్లు ప్రేమగా మాట్లాడతాం, కొన్నిసార్లు ఆప్యాయతను ఒలకబోస్తాం, కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని బల్లగుద్ది చెబుతాం, కొన్నిసార్లు ప్రార్థన మానక చేసుకోండి అంటూ మానక మనం చేస్తుంటాం. కానీ మనకే సముద్రం ఎదురొస్తే, మనకే సమస్య వస్తే, మనకే కన్నీళ్ళు వస్తే, మన ఇంటే చావు వస్తే, మన ఇంటే నష్టం వస్తే, మన బతికే చీకడైతే ఇక నెమ్మదిగా మన మాటల సరళ మారుతుంది. మాటల ధోరణి మారాక విపరీతమైన మాటలు, కొన్నిసార్లు ఆయాసకరమైన మాటలు మాట్లాడి ప్రభు హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాం. కానీ మన వ్యక్తిగత జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఐగుప్తు చెరలోంచి వచ్చిన ప్రజలు అంతసేపు పాడవాడి సంబరంగా వాయిద్యాలు వాయించి గంతులు వేసిన వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చాడు, కంగారు పడిపోయి కృంగిపోయారు. వెంటనే దేవుడు వారిని కనికరించి, మోషే, వాళ్ళని కంగారు పడొద్దని చెప్పండి, కాబట్టి నా మాట విని వెళ్ళు, నీ చేతికర్రను తీసుకుని సముద్రం వైపు చాపు, దాన్ని రెండుగా పాయలు చేయి, ఇశ్రాయేలు నడిచి వెళ్ళిపోతారు అని చెప్పారు. ఈలోపు ఇశ్రాయేలు వెనక్కి తిరిగితే
ఐగుప్తు నుంచి రథాలు గుర్రాల మీద వాళ్ళ సైన్యం రానే వచ్చేసింది. ఇక ఇంకా కలవరం ఎక్కువైపోయింది. విడిపోయింది వదిలిపోయింది అనుకుంటే మొదలైపోయింది అనుకున్నారు. అడుగు ముందుకు వేద్దామంటే పారిపోదామంటే తలుపులు మొయ్యబడ్డట్టుగా సముద్రం ఏమో అడ్డుగా నిలబడింది. ఆ క్షణంలో వాళ్ళ వణుకు, వాళ్ళ బాధ ఎంత భయంకరమో మనకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మోషేను పంపితే మోషే వచ్చి నెమ్మదిగా ఈ ఎర్ర సముద్రం వైపు కర్రను చాపాడు. సముద్రం తొలగిపోయింది, నేల ఆరిపోయింది, ప్రజలు ఆ మార్గాన వెళ్ళిపోతా ఉన్నారు. వీరిని పట్టుకొని మరలా ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళి మరలా బానిసల్లాగా వీళ్ళతో పని చేయించుకోవాలి, మరలా అడుసు తొక్కించాలి, ఇటుకలు చేపించాలి, ఇళ్ళు కట్టించాలి, వీళ్ళంతా మాకు వెట్టి చాకిరీ చేయాలి అని ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన సైన్యం ఆశతో పరుగులు తీస్తూ వచ్చింది. సరిగ్గా ఇదే మన జీవితంలో జరుగుతుంది. మనం ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయటపడ్డట్టుగా యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడి లోకంలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుండి, కన్నెళ్లలో నుండి మనం విడిపించబడిన వారమే ఇప్పుడు విడుదల పొందిన విమోచన జనాంగంగా అడుగులు వేస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో ఈ అధ్యాయం గొప్ప పాఠం నేర్పుతూ వచ్చింది. వాళ్ళు వణుకుతూనే పాయలైపోయిన సముద్రంలో బయలుదేరారు. వాళ్ళేమో రథాల మీద వచ్చారు, అతి వేగంగా వచ్చారు. వీళ్ళని మరలా పట్టుకుంటాం, తీసుకువెళ్తాం, మా పనిలో పెట్టుకుంటాం, వెట్టి సాగిరే చేస్తాం. రక్షించబడిన నీ కొరకు అపవాది పరుగులు తీస్తూనే ఉంటాడు. తిరిగి మరలా దొంగతనంలో, వ్యభిచారంలో, త్రావుడులో, లోకాశలో, చీకటిలో, పాపంలో, అపవిత్రతలో నిన్ను ముంచెత్తాలని వాడు పరుగులు తీస్తూనే ఉంటాడు. వదిలించుకొచ్చినా, యేసు రక్తం ద్వారా కడగబడినా నీకు ఇంకా తొందరలు ఉంటానే ఉంటాయి. అవి నిన్ను ఒత్తిడి చేసి మరలా ఆశలు, గతకాలపు ఆశలు ఈడ్చుకొని వెళ్ళి మరలా లోకంలో ముంచాలని అపవాది వలవేస్తుంటాడు. కానీ కంగారు పడవాకండి. ఇశ్రాయేలు అలాగే కంగారుతో వెళుతుండగా ఆకాశమందున్న దేవుడు దిగి వచ్చాడు. అగ్ని స్తంభంగాను మేఘస్తంభంగా నిలబడి వారి ముందు నడవడం మొదలుపెట్టారు. వీళ్ళు ఆ వెలుగులు అతివేగంగా పరిగెత్తుతున్నారు, కానీ వీళ్ళేమో నడకలో వెళుతున్నారు. ఆ వచ్చే వాళ్ళేమో రథాల మీద వస్తున్నారు. అప్పుడు వీళ్ళు కలవరపడిపోతూ, అయ్యా వాళ్ళు రథాల్లో వస్తున్నారయ్యా, మేము నడకలో వెళుతున్నాం అనగానే ఆయన ఏం చేశాడో తెలుసా? నెమ్మదిగా ఆ ఇశ్రాయేలు సమూహానికి ముందు నుంచి వెనక్కి వచ్చి ఆయన ఒక్కసారి నిలబడ్డాడట. నిలబడి ఒక్కసారి అలా చూచాడట. ఎవరిని చూచాడో తెలుసా? ఫిలిష్తీయుల దండుని. నిర్గమాకాండం 14వ అధ్యాయము 24వ వాక్యంలో ఏం రాయబడింది ఒకసారి చూడండి. అయితే వేకుజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తు దండును కలవరపరచెను. దేవుని ప్రజల మీద దండులు బయలుదేరాయి. మొదటి దండు ఐగుప్తి దండు. ఐగుప్తీలు అనగా నిన్ను బానిసగా మార్చేవాళ్ళు, నిన్ను బానిస బ్రతుకులోని నిలవ ఉంచేవాళ్ళు. కొరడాలతో కొడుతుంటారు, వెట్టి సాకిరి చేపిస్తుంటారు, నీకు ఇష్టం లేని పనులన్నీ చేపిస్తూనే ఉంటారు. నీకు మట్టి తొక్కాలనిపించదు, కానీ తొక్కాలి. ఇటుక చేయాలనిపించదు, ఇటుకలు చేపిస్తాడు. లెక్కలు చూడాలనిపిస్తుందో కానీ చూపిస్తాడు. అంటే అదంతా వాడు నిన్ను ఏలడం. ఐగుప్తీల దండు అనగానే మీరందరూ గుర్తుపెట్టుకోనాలి. ఆ పాపం, ఆ లోకాశ, ఆ శాపం, ఆ అపవాది నిన్ను ఏలాలనే కోరుకుంటూ ఉంటాడు. ఈ శుభవేళ నా యేసును బట్టి బ్రతిమలాడుతూ మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, రక్షించబడిన మీరు నిబ్బరంగా ఉండండి. కారణం ఏమిటో తెలుసా? మన మీదకు అపవాది దండు వచ్చినా, మరలా మనల్ని ఏలాలనే ఒక దండు వచ్చినా, మరలో మనతో పాపం చేయించాలని దండు బయలుదేరినా మీరు కంగారు పడబాకండి. దావీదు చెప్పిన మాట ప్రకారం ఏ దండు నా మీదకు వచ్చినా నేను భయపడను. కారణం ఏమిటో తెలుసా? ఇదిగో ఐగుప్తుల దండు వచ్చింది, నేను ఆరాధన చేసే దేవుడు నా యొక్క సమూహానికి వెనక నిలబడి ఐగుప్తు దండును చూచి వారిని కలవరపరిచాను. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఏ దండు నీ మీదకి వచ్చినా, ఐగుప్తుల దండు వచ్చినా, దరిద్రమైన దండు వచ్చినా, అనారోగ్యమైన దండు వచ్చినా, రకరకాల దండులు నీ మీద దండయాత్ర చేసినా కంగారు పడబాకు. మనం ఆరాధన చేసే దేవుడు నీ పక్షాన నిలబడతాడు. నీకు విరోధంగా నిన్ను స్వాధీనం చేసుకోవాలనుకుని ఆ దండును చూచి దానిని ఆయన కలవరపెట్టునుగాక. ఆయన ఐగుప్తీల దండుని కలవరపరిచాను. ఆ కలవరంలో ఏమైపోయారో తెలుసా?
వాళ్ళకి చీకటి వచ్చింది, రథశీలలో ఊడిపడ్డాయి, రథచక్రాలు దారి తప్పాయి, పడిపోతే నిలబెట్టుకోవడం, శీలలో పెట్టుకోవడం, మరలా త్వరడం, అతి ప్రయాస వాళ్ళు పడ్డారు. ఎంత ప్రయాసపడినా వారట గొర్రె పిల్ల రక్తం ద్వారా విడుదల పొందిన వారిని సమీపించలేదు. దేవునికే మహిమ కలుగునగాక. బైబిల్ ఏముంది తెలుసా? దుష్టుడు నిన్ను ముట్టడు అనే మాట రాసి ఉంది. ఏ తెగులు నీ గుడారము సమీపించదు అనే మాట బైబిల్లో రాయబడింది. నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నాను, ధైర్యముగా ఉండుడి. దండు నా మీదకి వచ్చినా నేను ధైర్యముగానే ఉంటాను. ఎందుకో తెలుసా? నేను ఆరాధన చేసే దేవుడు నా శత్రుని కలవరపరచగలిగిన వాడు, వాడి వేగాన్ని తల్లకిందులు చేయగలిగిన వాడు, వాడి చక్రాలు ఊడిపడేట్టుగా చేయగలిగిన వాడు. వాడు ఎంత వేగంగా ఎంత ఆశగా పరుగులు తీసుకొచ్చినా వాడు నిన్ను తాకడు. జయము నీకే కలుగునగాక. ఏమో ఓడిపోతానేమో, జారిపోతానేమో, పడిపోతానేమో, దొర్లిపోతానేమో, చీకటి అయిపోతానేమో, నష్టపోతానేమో, నా కర్మ గాలిపోతుందేమో అనే మాట మీ నోట్లోంచి రానివ్వకండి. దండు దిగినను నేను భయపడను. ఆమేన్. దండు దిగినను నేను కలవరపడను. ఎందుకో తెలుసా? రోషం కలిగిన దేవుడు నా శత్రువుని కలవరపరచునుగాక. ఈ రోజున వాగ్దానం మేరకు వాడు దండుగా దిగినా నువ్వు భయపడని అవసరం లేదు. మన దేవుడు మన పక్షాన వాడిని కలవరపరచునుగాక. ఈ రోజు నుంచి లోకమనే ఆ ఐగుప్తు ఆశలన్నీ లయపరచబడునుగాక. ఐగుప్తు దండు మీద నీకు జయమే కలుగునుగాక. రెండో మాట కూడా మీతో చెప్పాలి. రెండోది బైబిల్లో ద్వితీయోపదేశకాండం 28:42. మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొనును. రెండో మాట ఏమిటి? మిడతల దండు. మిడతలు అనగానే చెట్లు, తర్వాత పొలాలు గుర్తొస్తాయి. ఆకాశమందున దేవుడు నిన్ను చూసి అంటాడు, నీ ఆత్మీయ జీవితానికైనా, నీ కుటుంబ జీవితానికైనా, నీ రాబడికైనా, నీ క్షేమానికైనా మిడతల దండు పట్టిందా? మిడతల దండు వచ్చిందట. యోవేలు గ్రంథంలో మీరు తర్వాత చదవండి. ఒకదాని తర్వాత ఒకటి తిన్నాయట. ఆ చెట్లు పాడైపోయాయట. ఇది ద్రాక్ష చెట్టే కానీ, అంజూరపు చెట్టే కానీ, విత్తనమే కానీ, కూర మొక్కలే కానీ, నీడనిచ్చే చెట్టే కానీ, ఫలమిచ్చే చెట్టే కానీ, పంట పొలమైన మిడతల దండు దిగితే, మిడతల దండు దిగాక ఏం మిగలదుగా? పచ్చదనం లేకుండా అయిపోతుంది, పూత లేకుండా మొత్తం తిని నాశనం చేస్తుంది. మరి ఈ ఆత్మీయ జీవితంలో నీవు అడుగులు వేస్తూ వెళుతున్నావు, కానీ కొంతకాలం బాగా పచ్చగా ఉంటావు. మళ్ళా 4 రోజులకి ఏమైపోతుంది? నీ ఆత్మీయ జీవితంలో మరలా పచ్చదనం పోయి ఎండిపోయిన చెట్టులాగా అయిపోతున్నావు. ఈరోజు నువ్వు బాగానే వ్యవసాయం వ్యాపారం చేస్తున్నావు, మిడతల దండు పడింది. ఏమిటోనండి, ఇంత వ్యాపారం చేశాను లాభం లేకుండా అయిపోయింది, ఎంత వ్యవసాయం చేశాను చేతికి రాకుండా అయిపోయింది, ఇంతమంది మేము కష్టపడ్డాం, కనీసం పట్టెడు అన్నం శుభ్రంగా తినలేకపోయాం, ఇంతగా మేము ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు చేసాం, ఎందుకో నా జీవితంలో నెమ్మది లేకుండా అయిపోయింది. మిడతల దండు ఎవరి ఇంటి మీద పడినా, మిడతల దండు ఎవరి జీవితంలో ప్రవేశించినా శారీరకంగా ఆధ్యాత్మికంగా నష్టం కలుగుతుంది. ఆ మిడతల దండు పడితే కుటుంబంలో పచ్చదనం ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు, కుటుంబంలో ఐక్యత ఉండదు, కుటుంబంలో సహనం ఉండదు, కుటుంబంలో ప్రేమ ఉండదు. ఆత్మ సంబంధమైన జీవితంలో ఆ మిడతల దండు పని ఏమిటంటే ప్రేమను తినివేయడం, సహనాన్ని తినివేయడం, మంచితనాన్ని తినివేయడం, నీ జీవితంలో ఉన్న సంతోష సమాధానాన్ని తినివేయటం. అందుకే యోవేలు గ్రంథకర్త అంటాడు, అయ్యో దేశంలో సంతోషం లేకుండా పోయని, యాజకులకు సంతోషం లేకుండా పోయని, ద్రాక్షావనంలో సంతోషం లేకుండా పోయని, దేవుని మందిరంలో ద్రాక్షారసం లేకుండా సంతోషం లేకుండా పోయని. మీరు ఇవన్నీ చదువుకున్నప్పుడు ఆ దండు పడిన వెంటనే నీ ఆత్మీయ జీవితానికి నష్టం కలుగుతుంది. దాని వలన నువ్వు ఎలా ఉంటావో తెలుసా? పచ్చదనం కోల్పోయి బతిగానన్న పేరు ఉంటుంది కానీ మృతుడవి. నేను సజీవుడిగా ఉన్నాను అనుకుంటావు, చేతగాని వాడు అవుతుంటావు. నీ జీవితంలో ప్రేమ కాస్త పోయిందా? అక్కడ నెమ్మది, ఆస్తి, ఆనందం, సంతోషం అంతా పోయిందా? ఇక నీ ఇల్లు నరకానికి గుమ్మంగా ఉంటుంది, చీకటికి నిలయంగా ఉంటుంది, ఎడు చూసిన వేదనకు అదొక స్థావరంగా ఉంటుంది, కన్నీళ్ళ కాపురంగా ఉంటుంది. ఎందుకో నా దేవుడు ఈరోజు నా ప్రత్యేక కోణంలో మాట్లాడుతుండగా, నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన నీ జీవితాన్ని సరి చేసుకుని తిన్నగా నీవు దేవుని వైపు తిరిగి, అయ్యా మిడతల దండు నన్ను తిరివేసిందయ్యా అని కానీ ఈ రోజున నీ వస్త్రమున కాక నీ హృదయాన్ని చింపుకొని ఆయన వైపు తిరగగలిగితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 14వ వాక్యంలో ఏం రాయబడింది ఒక్కసారి చూడండి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని
పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. దీవెనగా అనుగ్రహించడని ఎవడు చెప్పగలడు? మరొక మాట చెప్పనా? 19వ వాక్యం. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇక అన్యజనులు మిమ్మును అవమానానికి ఆస్పదంగా చేయక మీరు తృప్తి పొందినంతగా నేను ద్రాక్షారసమును ధాన్యమును తైలమును మీకు పంపించెదను. మిడతల దండు పడితే చేను మిగలదు, నీ ఆత్మీయ క్షేమం మిగలదు. మిడతల దండు పడ్డాక నీ పసదనం ఉండలేదు, ప్రేమ ఉండనివ్వదు, సహనం ఉండనివ్వదు, సంతోషం ఉండనివ్వదు. అయితే దానికి పరిష్కారం ఏమిటి? ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేను మరలా నీకు ఆ పచ్చదనాన్ని, నీకు ఆ కృపను, ఆ సమృద్ధిని, ఆ సంతోషాన్ని మరలా మీకు కలగ చెయ్యాలి అనుకుంటే మీరు ఒక్క పని చేయగలగాలి. మీరు ఆయన వైపు తిరిగి వస్త్రములను కాక హృదయములను చింపుకొనిన ఎడల. ఇప్పుడు నీకొక ధైర్యం కలగాలి. దండు నా మీద పడినాను, నేను భయపడను. నీవు ఆయన వైపు తిరిగి నీ హృదయాన్ని చించుకొని కన్నీటితో ప్రార్థన చేయగలిగితే మరలా ప్రభు నిన్ను కనికరించునగాక. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దేవుని దగ్గర రోధించే ప్రార్థన, దేవునికి అప్పగించుకునే ప్రార్థన, దేవుని సందులో చేతులెత్తే ప్రార్థన. నీ గుండె పగలాలి, నీ హృదయం చెంచబడాలి, దేవుని దగ్గర ఒక పశ్చాత్తాప హృదయం కలగాలి, కన్నీటితో ప్రభు పాదాలు తడవగలగాలి. నీ జీవితంలో కన్నీటి ప్రార్థన మొదలవునగాక. ఈరోజు కన్నీటితో నీ హృదయం పగిలి ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన ఎంత సమర్థుడో తెలుసా? జేనుల పట్ల తను జాలి చేసుకొని తిరిగి నేను మరలా ధాన్యం ఇస్తాను, తైలం ఇస్తాను, ద్రాక్షారసం ఇస్తాను, అన్నిటినీ నేను సమకూరుస్తాను. మన మీద జాలిపడే దేవుడున్నాడు గనక ధైర్యము కోల్పోవాకు. మన మీద జాలిపడే దేవుడున్నాడు గనక కంగారు పడబాకు. దండు మీద పడినను నేను భయపడను. ఆమేన్. ఒకవేళ ఇప్పటికీ మిడతల దండు నీ మీద పడి నీ జీవితంలో సర్వనాశనం కలుగు చేస్తూ బలిపీఠం మారిపోయేట్టుగా, భక్తి ఎండిపోయేట్టుగా, నెమ్మది లేకుండా, వాక్యం నడవక, ప్రార్థన సాగక, దర్శనాలు లేక, ఆధ్యాత్మిక ఎదుగుదల లేక, మూడు వారిన జీవితంలో పతనమైపోయిన అనుభవాలలో ఉన్న నా దేవుడు మరలా జాలి కలిగిన వాడు గనక అంత దండొచ్చి నీ మీద పడినా భయపడబాకు. మనకు ఆయన సన్నిధి ఉంది. ఆయన వైపు తిరిగితే ఆయన జాలి పడగలిగిన దేవుడు, ఆయన దండును తరిమి కొట్టునగాక. మరో చక్కని మాట అక్కడ రాశాడు, 25వ వాక్యం అండి. మీరు కడుపారా తిని తృప్తి పొందు వరకు, తృప్తి పొందునట్లు మీ కొరకు జరిగించిన వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను, ఆ మహాసైన్యమును తినివేసిన సంవత్సరమును పంటను నేను మరలా మీకు ఇచ్చేదాను. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి మీకు చెప్పగలిగిన మాట, యెహోవాను స్తుతించునట్లు. ఒకటి, గుండె పగలాలి, హృదయాన్ని చించుకొనాలి, కన్నీటితో ఆయన పాదాల మీద పడాలి. యెహోవాను స్తుతిస్తూ ఉంటే ఆయనట తిరిగిపోయిన పంటనంతా తిరిగి ఇవ్వగలిగిన వాడు. మరలా సమృద్ధిని కలుగుతుంది. 4 పురుగుల మీద జయం కలగాలనుకున్నా, 4 పురుగులు తినేసిన పంట మరలా నీవు పొందగలగాలి అనుకుంటే మొదటిది ప్రార్థించుట, రెండవది స్తుతించుట. ప్రార్థన చరిత్రను తిరగరాయగలిగింది, ప్రార్థన అద్భుతం జరిగించగలిగింది. ఎన్ని దండ్లు వచ్చినా కంగారు పడబాకు. నా దేవుడు ఉన్నాడు, ఆయన తప్పక నీ ప్రార్థన వింటాడు. మొదటగా పగిలిన గుండెతో ప్రార్థన చేయి, తప్పును ఒప్పుకో, జీవితం సరి చేసుకో. అయ్యా నా వైపు జాలిపడయ్యా అని నీవు ప్రార్థన చేయగలిగితే దండుల మీద నీకు జయము దయచేయునగాక. రెండవది స్తుతించుట. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ తిరిగి పంట మొదలవుతుందట. అది ఒక విచిత్రమైన వాగ్దానం. బైబిల్లో రాయబడింది ఏమిటంటే, మరలా నీవు స్తుతించడం మొదలు పెడితే తినేసిన పంట మరలా మొదలవుద్దట. ఎండిపోయిన చెట్టు చిగురిస్తుందట. పచ్చ పురుగు తినేసిన దాన్ని మరలా పచ్చగా ఉండేట్టుగా దేవుడు చేయగలిగిన ఆ గొప్ప శక్తి స్తుతిలో మాత్రమే దేవుడు నిర్ణయించాడు. అందుకని స్తుతించుట మన జీవితం ధన్యం. స్తుతించిన కుటుంబాలు మరలా చిగురించునగాక. దండు దిగి వచ్చినా నేను భయపడను. ఐగుప్తు దండు, రెండవది మిడతల దండు, మూడవ దండు చెబుతాను. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలోకి వెళితే
అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. అదేమిటి తెలుసా? మిద్యానీయుల దండు. చదవండి ఆ మాట. 9వ వాక్యాన్ని ప్రారంభిద్దాం ముందు. ఆ రాత్రి యెహోవా యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదకు పొమ్ము, నీ చేతికి నేను దానిని అప్పగించబోతున్నాను. ఏ దండు? ఇక్కడ రాయబడినది ఏమిటి తెలుసా? మిద్యానీయుల దండు. మిద్యానీయులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు, వ్యాపారం చేత నీ జీవితాన్ని సర్వనాశనం చేయగలిగిన వాళ్ళు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా? ఆ అపవాది మన మీద రకరకాల వ్యాపారాలు మొదలు పెడుతుంది, వ్యాపారాలు చేస్తూనే ఉంది. వ్యాపారం మన జీవితం జీవన వ్యాపారంలో చిక్కుబడి నాశనం కాకూడదని బైబిల్ బోధిస్తూనే ఉంది. ఈ రోజున ఎన్ని రకాల వ్యాపారం అండి. మనం భక్తిలో సాగుతుంటామా? ఇదిగో చిక్కుడుగాయలు కూరిస్తాను, కొంచెం హక్కు ఇచ్చేస్తావా? అదొక వ్యాపారం. ఈ రోజున బైబిల్ లేఖనంలో చదివితే ఎన్ని వ్యాపార సాతాను ప్రతిక్షణం మనతో వ్యాపారం చేస్తూనే ఉన్నాడుగా. ఎంతసేపు ఆకర్షణ చూపుతూనే ఉంటాడు. నీవు వచ్చి నాకు దండం పెడితే ఈ భూప్రపంచం అంతా నీకెప్పిస్తాను అంటూ దేవుడి దగ్గర మాట్లాడినవాడు అతగాడేగా. అంటే వ్యాపార అనుభవాల చేత నిన్ను ఆకర్షించుకొని ఆకర్షణల ద్వారా నిన్ను ఆకర్షించేవాడు. అంటే నీకు బహుమానమైనా చూపిస్తాడు, బంగారు కమ్మినైనా చూపిస్తాడు, షేనార వస్త్రమైనా చూపిస్తాడు, పట్టెడు చిక్కుడుగాయల కూరైనా చూపిస్తాడు, కాదనుకుంటే లోక వైభవమైనా చూపిస్తాడు, ఇంకా కావాలంటే అధికారాన్నైనా చూపిస్తాడు, ఏదైనా చూపిస్తాడు. నీతో బేరం చేస్తాడు, వ్యాపారం ఆడతాడు, నీ ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం కలుగ చేస్తాడు. అందుకే ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకండి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని మాటలో మనం దేనికి చిక్కుబడుతున్నాము, దేని చేత ఆకర్షించబడుతున్నాము? ఆత్మీయ జీవితంలో ఆకర్షణ అనే బహుమానాన్ని చూచాడు బిలాము, దారిదాడుగా. ఆ తర్వాత జరిగిన చరిత్ర వేరే పదంలో ఉన్నా అతడు డబ్బుకి ఆకర్షితుడయ్యాడు. ఆ వ్యాపారంలో అతను నష్టపోతూ వచ్చాడు. ఈ రోజున రకరకాల వ్యక్తులు, మీరు ఒక్కసారి సంసోను జీవితం చూస్తే సంసోను ఆకర్షించబడ్డాడు, అందులో చిక్కుబడి తల వెంట్రుకలను కోల్పోయే పరిస్థితికి వచ్చినట్టుగా మనం బైబిల్ చూస్తున్నాం. బంగారు కమ్మిన చూచాడు, ఆకర్షితుడయ్యాడు, భయంకరంగా కుటుంబ సభ్యుల రాళ్లతో కొట్టబడే గిలితో కాల్చబడే స్థితి ఆ కాలు తెచ్చిపెట్టుకున్నాడు. వ్యాపారంలో జాగ్రత్త, అపవాది నీతో వ్యాపారం ఆడుతుంది, నీ ఆత్మీయ జీవితంతో వ్యాపారం ఆడుతుంది, అనేక ఆకర్షణలు చూపుతాడు. ఆకర్షణలో నీవు లోనైపోతే ఆ వ్యాపారంలో వాడు గెలిచి నిన్ను గెలుచుకున్నాడంటే నీ జీవితం పతనమవుతుంది. మిద్యానీయుల దండు నిన్ను ఏలకుండా, నీతో వ్యాపారం చేయకుండా నా యేసు నీకు విడుదల కలుగ చేయునగాక. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా దావీదు చెప్పినట్టుగా నేనెందుకు భయపడాలి? దండు దిగినను ఆయన నా దేవుడై ఉన్నాడు. ఒక్క వాక్యం చదివి ముగిద్దాం. కీర్తనాకారు రాసిన 27వ కీర్తన మొదటి వాక్యం చదవండి. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడను. ఆమేన్. ఆయనే నా వెలుగై ఉన్నాడు, ఆయనే రక్షణ అయ్యున్నాడు, ఆయనే బండై ఉన్నాడు, ఆయనే కొండై ఉన్నాడు, ఆయనే నా కోటై ఉన్నాడు, ఆయనే నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. నేను భయపడను. దండు దిగినా నేను భయపడను. దావీదు మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి. నేను హెబ్రీ దండులో పుట్టినవాడను, రోధించేవాడను, స్తుతించేవాడను, జయగీతం పాడేవాడను. ఆయనే నా వెలుగై ఉన్నాడు గనక నేను ఎలా భయపడవలను? ప్రభు వాగ్దానపూర్వకంగా చెబుతున్నా. ఈ మాటలు మీ గుండెలో స్థిరపరచబడినట్లుగా అన్నిటికంటే నేను భయపడను. దేవుడే నా పక్షాన ఉన్నాడు, ఆయనే నా కోటై ఉన్నాడు. మీ జీవితాలకి ధైర్యం కలిగినట్లుగా ఈ రోజైనా మీ జీవితాలను సరిచేసుకుని ఆయన వైపు తిరిగి హృదయాన్ని చింపుకొని దేవుని సందులో ప్రార్థనాపరులుగా సాగగలిగితే, గిద్యోనులాగా ఖడ్గం ధరించిన వాడని దొల్లుకుంటా వెళ్ళే రొట్టెలాగా నీ ఉండగలిగితే, దేవుని సందులో వడిసిన విసరగలిగిన ప్రార్థనాపరుడవై ఉండగలిగితే జయము కలుగునుగాక. ప్రతి చోట నీకు జయమే కలుగునట్లుగా దేవుడు నిన్ను హెచ్చించబోతుండగా, అయ్యా ఇక మీదట దండును చూసి కలవరపడనయ్యా, నీవేనా అండ, నీపై ఆనుకుంటా, నీ కొరకు పవిత్రమైన జీవితం జీవిస్తా. సున్నతి కలిగిన వ్యక్తిలాగా, ఒక నీతి కలిగిన వ్యక్తిలాగా, ఒక భక్తి కలిగిన వ్యక్తిలాగా, కరగబడిన జీవితం కలిగిన వ్యక్తిలాగా, నీ పోలిక ధరించిన వ్యక్తిలాగా నేను జీవం కలిగిన సైన్యంగా నిలబడతానయ్యా, నన్ను కనికరించన్నవాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. వెలకట్టలేని నీ కృప కొరకు దండం పెట్టుకుంటున్నాం. నిజమేగా ఈ లోకంలో మట్టి గటాలం, కుప్ప కూలేవాళ్ళం, కృంగిపోయే బతుకు కలిగిన వాళ్ళం, బెదిరిపోతున్న వాళ్ళం, కలవరపడుతున్న వాళ్ళం. కానీ కలవరం లేని ఒక ధైర్యంతో కూడా నిలబడే జీవితాన్ని
నిన్ను బట్టి మాకు కలిగినందుకు, నీ వెలుగును బట్టి మాకు కలిగినందుకు వందనాలు. నీవు మా కోట అయినందుకు కలిగినందుకు వందనాలు ప్రభువా. నీవే మా ఆశ్రయ దుర్గమైనందుకు వందనాలు. దండు దిగినను నేను భయపడను. నీవు నాకు వెలుగై ఉన్నావు, నా కోట అయి ఉన్నావు, నా కొండ అయి ఉన్నావు, అందుకు వందనాలు. బిడ్డలు నీ మాటలు విన్నారు, అందరినీ ఆశీర్వదించండి. మా ప్రార్థన కోరుకునే వారికి దీవెన కలగాలి. ఈ మాటలు వింటున్న వారందరికీ దీవెన కలగాలి. వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి, వాళ్ళ సంఘాలు దీవించబడాలి, ఆ వ్యక్తులకు దీవెన కలగాలి. ప్రతి వారిపైన నీ చేతులు చాపి ఆశీర్వదించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. నీ రెక్కల నీడలో భాగ్యాన్ని కలుగచేసి దీవెనతో నింపండి. రక్షణ లేని వారికి రక్షణ కలగాలి, ఆత్మ లేని వారికి ఆత్మాభిషేకం కలగాలి, పరిపూర్ణమైన సర్వసత్యంలో నడిపించబడాలి. సంఘాన్ని, కుటుంబాలను వెంబడిస్తున్న వారందరినీ దీవించి నీ రాకడ కొరకు ఆయత్తపరచుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.